పెళ్లి ఇష్టం లేకపోతే కాబోయే పెళ్లి కొడుకును చంపేయడం లేదా పెళ్లైన తర్వాత హనీమూన్లో చంపేయడం ఇదేం సంస్కృతి? ఇలాంటి ఫ్రస్ట్రేషన్ యూత్లో ఎందుకు పెరిగిపోతుంది? ఇది మొత్తం యూత్లో పెరుగుతుందని కంక్లూజన్ చేయడం చాలా అన్యాయము. ఏదో ఒక 2-3 ఇన్సిడెంట్లు జరిగితే మొత్తం యూత్ అంతా ఇక కాబోయే పెళ్లి కొడుకుని చంపినట్లు పెళ్ళైనాక చంపినట్లు కంక్లూజన్కి రావడం అనేది దుర్మార్గం. అది ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్న మాట నిజం. జరగడం స్ట్రేంజ్ కనుక ఇవి వార్తల్లో ఎక్కువగా వస్తుంటాయి. దాన్ని బట్టి ఈ దేశంలో లక్షలాది మంది యూత్ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. లక్షలాది మంది కోట్లాది మంది పిల్లలకు పెళ్ళిళ్ళు డిసైడ్ అవుతున్నాయి. అన్నీ ఇలాగ జరుగుతున్నాయి. అందువల్ల ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ని తీసుకొని అదేదో ట్రెండ్గా జరుగుతున్నది అని కంక్లూజన్ రావడం అన్యాయము. సో అందువల్ల కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి, విచిత్రమైన ఇన్సిడెంట్స్ కూడా జరుగుతాయి. ఆ ఇన్సిడెంట్గానే చూడాలి తప్ప ఇక యూత్ అంతా ఇలాగే బిహేవ్ చేస్తున్నారని దుర్మార్గమైన కంక్లూజన్ తీయకూడదు కదా. ఏమన్నా స్టాటిస్టిక్స్ ఉన్నాయా? ఎన్ని లక్షల పెళ్ళిళ్ళు డిసైడ్ అయితే ఎంతమంది ఇలా చేస్తున్నారు? సో సాధారణంగా పురుషుల చేతిలో స్త్రీలు హింసకు గురి కావడం మన దేశంలో చాలా చూస్తుంటాం. డౌరీ డెత్ కావచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ డెత్ కావచ్చు, ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకున్న పురుషుడు భార్యను హింసించడం కావచ్చు. ఇలాంటివి చూసినప్పుడు రివర్స్లో జరిగే వరకు ఇది కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కనుక వార్తల్లో హైలైట్ అవుతాయి తప్ప ఇదేదో మెయిన్ స్ట్రీమ్ ట్రెండ్ లాగా ప్రధాన ధోరణిగా ఉంది, ఇక అమ్మాయిలందరూ ఇదే పని చేస్తున్నారు ఒక రాంగ్ నోషన్కి ఎప్పుడు రాకూడదు. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే పురుషులైనా ధైర్యంగా తాము ఎవరైనా ప్రేమిస్తే చెప్పుకోగలుగుతున్నారు ఇంట్లో, కానీ అమ్మాయిలు ప్రేమిస్తే చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో కూడా ఈ కేతన్ అగర్వాల్ను చంపేశారన్నది ఆరోపణ. సియా గోయల్ ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిపి కేతన్ అగర్వాల్ను చంపేశారు అన్నది మీకు ఆరోపణ. సో ఈ ఆరోపణలో కూడా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ అమ్మాయికి ముందుగానే ప్రేమాయణం ఉంది అని. సో ఈ పెళ్ళి ఇష్టం లేదు, కానీ ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పలేకపోయింది. సో ఈ లోపల ఎంగేజ్మెంట్ అయినా కూడా ప్రేమించిన వాడిని వదులుకోలేకపోయింది. ఎంగేజ్మెంట్ అయినాక కూడా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకొని ధైర్యంగా ప్రేమించిన వాడితో పారిపోలేకపోయింది. కారణం కుటుంబ పరువు, సమాజంలో ఉన్న హోదా, తల్లిదండ్రుల పరిస్థితి ఇవన్నీ ఆలోచించారు. అదే సమయంలో ధైర్యంగా తమ ప్రేమ వ్యవహారం చెప్పలేకపోయారు. ఈ ఘర్షణలో జరిగినటువంటి పరిణామంలాగా కనబడుతోంది. అనేక ట్విస్ట్లు వస్తున్నాయి. సో ఇంకొక వాదన ఏంటంటే చేతన్ చౌదరి అమ్మాయిని లవ్ అఫేర్ ఉంది కనుక ఆ లవ్ అఫేర్ విషయాలు బయట పెడతానని బ్లాక్మెయిల్ చేశాడు, బ్లాక్మెయిల్ చేసి ఈ నేరానికి ఒప్పించాడు అన్నది ఆ వాదన వస్తుంది. లేదు అతను పారిపోదామంటే ఆ అమ్మాయి వినలేదు. సో ఇది అంటే ఎంగేజ్మెంట్ అయింది, ఇప్పుడు పారిపోతే మా అమ్మ నాన్నల పరువు పోతుంది, మా కుటుంబ పరువు పోతుంది, అందువల్ల ఆ పరువు పోకుండా ఉండాలంటే ఇలా యాక్సిడెంట్లో చనిపోయాడని చిత్రీకరిస్తే సో ఆ పెళ్ళి ఆగిపోతుంది, తమ పెళ్ళికి కూడా ఇబ్బందులు ఉండవు అనేది చెప్పిందని ఇలా రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇవేవి పూర్తిగా మనకు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఫైనల్ అయితే తప్ప మనం కంక్లూజన్కు రాలేము. సో అల్టిమేట్గా దీన్ని చూస్తుంటే ఒక రకంగా పరువు, ప్రేమ, పెళ్ళి ఈ మూడింటితో ఉన్న సంబంధాలు అంటే తల్లిదండ్రులు పిల్లల ఆకాంక్షలకు భిన్నంగా కుటుంబ పరువు, కుటుంబ పేరు ప్రతిష్టలు, అలాగే ఆ అమ్మాయి భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారు. పిల్లలేమో అవన్నీ ముఖ్యం కాదు, ప్రేమే ముఖ్యమని అనుకుంటూ ఉంటారు. ఇలా సినిమాల ప్రభావము, సీరియళ్ళ ప్రభావము, సోషల్ మీడియా ప్రభావం, ఇలా రకరకాల ప్రభావాలకు లోనవుతూ ఉంటారు. సో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం, కుటుంబంలో మరెవరితోనైనా చెప్పించేటువంటి పరిస్థితి లేకపోవడం, తల్లిదండ్రులు ఎంత గట్టిగా ఉంటారేమో అన్న భయము, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. జరిగినా ఒక హత్య దుర్మార్గమైంది, అన్యాయంగా. ఇప్పుడు కేతన్ అగర్వాల్కి ఎంత సంబంధం లేదు కదా. సో వీళ్ళిద్దరు ప్రేమించుకుంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవచ్చు, లేదంటే పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు. కానీ అన్యాయంగా ఒక యువకుని ఆ మరణానికి కారణమయ్యారు కదా.